ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియచున్నాను. మరొకసారి ఈ ప్రకారంగా చేరి ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క ఆలోచన తెలుసుకోవడానికి, విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకి అందరికీ అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి ప్రభువుకు లెక్కలేని వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. సరే, కొన్ని నిమిషములను దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ తర్వాత మనము ప్రార్థనలోనికి వెళ్ళిపోదాము. అట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇది వారి కోసము, ఇది వీరి కోసం అని దయచేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా మీరు అనుకుంటున్నారు అంటే, అలాంటి ఒక ఆలోచన మీకు వస్తుంది అంటే మీ పక్క పొంటి సాతాను కూర్చున్నాడు అని ఫస్ట్ మీరు గుర్తించాలి, గ్రహించాలి. అలాంటి ఆలోచనలు, అలాంటి ప్రేరేపణలను మీరు ఎదురించువారిగా, జయించువారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మంచిది. కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం నేర్చుకొని మనం అందరము ప్రార్థనలోకి తిరిగి వెళ్ళిపోదాము. ఓకే, రైట్. బ్రతుకున్న ప్రతి మనిషి ఉదయం లేచి మొదలుకొని రాత్రి పడుకునేంత మట్టుకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పని అన్న క్రియ అన్న ఒకటే, అవునా? అట్లయితే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత మట్టుకు ప్రతి మనిషి, అనగా బ్రతికున్న ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అట్లయితే ఒక మనిషి ఒక పని చేయాలి అంటే ఆ పని వెనకాల కనబడని కొన్ని ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా. అనగా కనబడని కొన్ని ఆలోచనలు కలిసి ఈ కనిపించేటటువంటి దేహముతో అవి క్రియ, పని చేయిస్తాయి. హల్లెలూయా, అవునా కాదా? కనబడని కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశములు, కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు, కొన్ని అభిప్రాయములు, ఇవేవి కంటికి కనబడవు. అట్లయితే ఈ కంటి కనబడని ఇవన్నీ కూడా కంటికి కనిపించే ఈ దేహముతో, ఈ శరీరముతో ఏం చేపిస్తున్నాయి? పనిని చేయిస్తున్నాయి. ఓకే, అట్లయితే ఇప్పుడు క్రియ ముందా, ఆలోచన ముందా అంటే ఏది ముందు? క్రియ ముందు కాదు, అంటే పని ముందు కాదు. పని, క్రియ జరగకంటే ముందే ఆ పని చేయుటకు ఉన్న ఒక ఆలోచన అనేది మనలో ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ ఆలోచనల ప్రకారంగానే, ఆ ఉద్దేశాల ప్రకారంగానే, ఆ ప్రేరేపణల ప్రకారంగానే ఈ దేహము, ఈ యొక్క బాడీ అంతా తమ తమ పనిని అవి జరిగిస్తవి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. అట్లయితే ఈ పనికి వెనకాల ఆలోచన, ఈ ఆలోచనలు చెప్పాలంటే 4 రకాలు. ఎన్ని అంటే ప్రతి మనిషికి వచ్చేటువంటి ఆలోచనలను, అభిప్రాయములను, లేకపోతే ప్రేరేపణలను మనము 4 భాగాలుగా విభజన చేయవచ్చు. నెంబర్ 1 ఏంటని చూస్తే మనలో పుట్టే ఒక ఆలోచన. హల్లెలూయా. మనలో మనకి ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది. రెండవది బైబిల్ ప్రకారం చూస్తే భక్తిహీనుల ఆలోచనలు. అంటే భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు, పాపులు, వారికి వచ్చినటువంటి ఆలోచనలు. ఓకే. నెంబర్ 3 ఏంటని చూస్తే సాతాను యొక్క ఆలోచన. ఏంటి? సాతాను యొక్క ఆలోచన. మరొకటి చూస్తే దేవుని యొక్క ఆలోచన. మనలోనే కలిగే ఆలోచనలు. నెంబర్ 2 ఏంటి? దుష్టుల, భక్తిహీనుల ఆలోచనలు. నెంబర్ 3 ఏంటి? సాతాను యొక్క ఆలోచన. నెంబర్ 4 ఏంటి? దేవుని యొక్క ఆలోచన. అట్లయితే ఈ 4 ఆలోచనల ప్రకారంగా, అంటే ఈ 4 ఆలోచనలో ఏదో ఒక ఆలోచన కలిగి మనిషి ఏం చేస్తున్నాడు?
పనిచేస్తున్నాడు. ఆలోచన లేకుండా ఏ మనిషి ఏ పని చేయలేడు. అంతెందుకండి, మనం నీళ్లు తాగాలి అన్నా అదిగో అక్కడ బాటిల్ ఉంది తీసుకొని తాగు అన్న ఒక ఆలోచన మనకు వస్తేనే వెళ్ళి ఏం చేస్తాం, వాటర్ తాగుతాం. ఇంక చెప్పాలంటే మనం వాటర్ తాగంటే ముందు కూడా ఒకసారి దాంట్లో దుమ్మిందేమో చూసుకోమని కూడా ఒక ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు చూసుకొని మనం త్రాగుతాం. సో ఈ ప్రకారంగా ఉదయం లేచేది మొదలుకొని రాత్రి పడుకునేంత మట్టుకు మనం ఏం పని చేసినా ఆ పని వెనకాల ఒక ఆలోచన అనేది ఉంది. అట్లయితే ఆలోచన రకాలు మొత్తం 4 రకాలు. ఒకటి మన ఆలోచన, రెండోది భక్తిహీనుల ఆలోచన, మూడోది సాతాను ఆలోచన, నాలుగవది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అనగా ప్రతి పని వెనకాల ఏదో ఒక ఆలోచన, ఎవరిదో ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండే ఉంటది. హల్లెలూయా. అట్లయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొంతమంది ఎలా ఆలోచించారో ఆ ఆలోచనలు బట్టి వేరే వారు నడిస్తే దానికి ఉన్న ప్రతిఫలం ఎలా ఉందో కొన్ని మనం ఆలోచిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది అని ఫస్ట్ మనం గుర్తించాలి. ఎగ్జాంపుల్, మీరు ఎవరో ఒక ఇంటికి వెళ్ళనుకోండి, మీ స్నేహితుడింటికో బంధువుల ఇంటికో ఎవరింటికో మీరు వెళ్ళారు. వెళ్ళగానే ఆ ఇంటి వారు మిమ్మల్ని ప్రేమించి మంచి భోజనమును సిద్ధపరిచి మీ ముందు మీకు వడ్డించారు. స్తోత్రం. హల్లెలూయా. మీకు వడ్డించారు. ఇప్పుడు ఇది నాకు వద్దు అని పక్కకి ఇస్తేస్తారా? మీ ప్లేటును ఇచ్చారు, వాళ్ళకు కూడా వస్తుంది. అవునా కదా? మీకు ప్లేట్ వచ్చింది, మీ పక్క పంట ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏమొస్తుంది? ప్లేట్ వస్తుంది. ఒకవేళ నిజంగా ఇంటి వారు చికెన్ వండితే మీకు చికెనే, మీ పక్కనికి కూడా చికెనే. వారు గుడ్డు వేస్తే మీకు గుడ్డు వస్తుంది, వారు గుడ్డు వస్తుంది. అవునా కదా? లేకపోతే వారు వీళ్ళ రసం చేస్తే నీకు రసం పోస్తారు, పక్క వారికి కూడా రసం పోస్తారు. అవునా కదా? అట్లయితే కానీ ఈ దుష్టుడి యొక్క ఆలోచనలు, ఈ దుష్టుడి యొక్క ప్రేరేపణ ఎలా ఉంటాయంటే, దేవుడు మనతో ఎంత మాట్లాడినప్పటికీ ఈ దుష్టు పక్కపడి కూర్చొని ఇట్లా వాక్యం దేవుడు ఇట్లా ఇస్తా ఉంటాడు. పడి నుంచి ఇట్లా వాక్యం వస్తా ఉంటుంది. మనది కదా, పడి నుంచి ఏమొస్తుంది? జీవాహారము, జీవజలము, దేవుని యొక్క ఆలోచన, ఇవన్నీ పైకి దేవుడు ఇట్లా ఇస్తా ఉంటాడు అనమాట. ఎందుకు? మనల్ని సరి చేయడానికి, మన ఆత్మను బతికించడానికి, మన ఆత్మ విడిపించడానికి, మన ఆత్మను శక్తివంతంగా తయారు చేయడానికి వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఈ సాతాను పక్కపడి కూర్చుంటాడు. వాడు ఏంటంటే, ఇది వాళ్ళకు, ఇది వీళ్ళకు, ఇది వాళ్ళకు, ఇది వీళ్ళకు, ఇది ఇటు, ఇది ఇటు అని ఏం చేస్తుంటాం? మన మనసు ఆ వాక్యం ఇట్లా తోసేస్తుంది. అప్పుడు మీరందరు ఇక్కడే ఉంటారు, నా మాట వింటూనే ఉంటారు, హల్లెలూయా స్తోత్రం చెప్తూనే ఉంటారు. కానీ మీకు మాత్రం ఎటువంటి ఆత్మీయ క్షేమం అనేది మీరు జరగదు. మీరెంత మాత్రము దేవుని యొక్క సన్నిధిని అనుభవించరు. గల కారణం ఏంటి అంటే, దేవునితో మాట్లాడాడు కానీ నువ్వు సాతాను యొక్క ప్రేరేపణ వల్ల, సాతాను యొక్క ఆలోచన వల్ల అలా నెట్టేశావు. అందును బట్టి నీ ఆత్మక్షేమం అనేది దొరకదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అలా 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 ఇలా కాదు, ఇలా. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మాటలు నువ్వు తెరబడి హృదయముతో ఆ జీవాహారాన్ని భుజిస్తే నీ ఆత్మకు జీవము, నీ ఆత్మకు బలము, నీ ఆత్మకు శక్తి. హల్లెలూయా. నీ ఆత్మకు సంతోషం, విడుదల, ఆత్మీయ క్షేమము మనలో కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రతి మాటను ఎవరి కోసమో దేవుడు మాట్లాడాడు, ఎవరి కోసమో సేవకులు మాట్లాడారు అని దయచేసి తీసుకోవద్దు. ఈరోజు నువ్వు వచ్చింది, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అలా 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 ఇలా నెట్టడానికా? ఇలా తినడానికా? ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఇలా నెట్టేవారు రావడం కూడా వేస్టే, వినడం కూడా వేస్టే. వినకంటే ముందు ఎలా ఉన్నావో విన్న తర్వాత అలాగే ఉంటావు. కానీ
ఇలా తీసుకొని ఇలా తినేవారు ఖచ్చితంగా వారి జీవితంలో ఒక ఆత్మీయ క్షేమం ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, ఈరోజు మనము ఎవరి యొక్క ఆలోచన ద్వారా నడిపింపబడుతున్నాము అనేది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, అవునా కాదా? ఇప్పుడు నేను అద్దం ముందుకు పోయినప్పుడు నా ముఖం ఎలా ఉందో నేను చూసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు ఒకటే అద్దం ఉంది అనుకోండి, ఒకటే అద్దం ఉంది, మనం పక్కపడున్నాము, ఇంకెవరు అద్దం ముందు చూసుకుంటున్నారు. 10 నిమిషాలు అయింది, అప్పుడు మేమంటాం, అమ్మ కొంచెం పక్కకు జరుగు, అమ్మ కొంచెం పక్కకు జరుగు, నేను చూసుకొని వెళ్ళిపోతే చూసుకుంటాం. అంటే అర్థమైంది ఎందుకు అద్దం ముందుకు వస్తున్నాము? మనల్ని మనం పరీక్షించుకోవడానికి, అద్దమును చూసుకోవడానికి, మన ముఖమును, మన వెంట్రుకలను ఇవన్నీ సరి చేసుకోవడానికి అద్దం ముందుకు వస్తున్నాం. హల్లెలూయా. అదే ప్రకారంగా దేవుడి యొక్క వాక్యములో ఇప్పుడు నేర్చుకోవాలి, వాళ్ళని చూడడం కాదు, వీళ్ళ చూడడం కాదు, మనల్ని మనమే చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ దినంలో ఉదయం మొదలుకొని మిమ్మల్ని నేను అర్థం చూపించడానికి రాలేదు. ఈ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకున్నాను. దేవుడి యొక్క వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకున్నప్పుడు అనేక లోపములు నాకు కనబడ్డవి. వాటిని కడుక్కోవడానికి నేను ఆయన రక్తాన్ని, ఆ దేవుని ఆత్మను ఆశ్రయించడము జరిగింది. హల్లెలూయా. అట్లయితే ఏ వాక్యంను ఆశ్రయించి, ఏ రక్తాన్ని ఆశ్రయించి, ఆ పరిశుద్ధాత్మను ఆశ్రయించి నేను నా జీవితాన్ని సరి చేసుకున్నాను, ఇదిగో అదే అర్థమును, అదే వాక్యమును నేను ముందుకు తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్ని, మీ వ్యక్తిగత జీవితాల్ని చూసుకొని పరీక్షించుకొని మీరు కూడా ఆయన రక్తమును, ఆయన వాక్యమును, ఆయన ఆత్మను ఆశ్రయించి మీరు కూడా పరిశుద్ధులను, నిష్కలంకులను, నిర్దోషులు అవ్వడానికే దేవుడు మనందరినీ ఈ ప్రకారంగా సమకూర్చి మాట దేవుడు మనకు వినిపిస్తున్న విశ్వాసంతో, ఆసక్తితో మనం ఆయన వైపు చూద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. ఓకే రైట్. అట్లయితే మన వాక్యదాని నిమిత్తమై 73వ కీర్తన 24వ వచనము చదువుతున్న వినండి అమ్మా. 73వ కీర్తన 24వ వచనము. ఓకే, చదువుతున్నాను, నేను చెబుతాను. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. చాలు. ఇక్కడ ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. ఏమంటున్నాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. హల్లెలూయా. మన స్త్రీల కూడిక పేరేంటండి? నిష్కలంకురాల అను స్త్రీల కూడిక, అవునా కదా? అట్లయితే ఇప్పుడు నిజంగా మారమనసు పొంది, బాప్టిజం పొంది, దేవుని ఆత్మ కోసం కనిపెడుతూ నిత్యత్వం వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి మన ఆశ ఏంటి? నిష్కలంకురాలుగా సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఓ నా పౌరమా, నిష్కలంకురాలా దా అని ఆ ప్రభు పిలువగానే ఈ మంటి దేహాన్ని విడిచిపెట్టుకొని మహిమ దేహం దాల్చడం వల్ల మనము మధ్యాకాశం వెళ్ళిపోయింది. ఆయన మహిమలో మనము, ఆ విందులో మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. అదే మన నిరీక్షణ, అదే మన గురి, అదే మన వాంఛ. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఆ వాంఛ, ఆ కోరిక మనలో నెరవేర్చబడాలంటే ఇక్కడ కీర్తనకారుడు ఆసాపు రాస్తున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందవు. ఇప్పుడు దేవుడు మనలను మహిమలోకి చేర్చుకోవాలంటే, ఆహ్వానం పలకాలంటే ఏం చేయాలంట? ముందు ఏమి దేవుడు తన ఆలోచన మనకి ఇస్తాడు. అమ్మా, దేవుడు తన ఆలోచన మనకు ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన ఆలోచన ప్రకారంగా వినాలి, గైకోవాలి, అంగీకరించాలి, అనుసరించాలి, అవునా కదా? అప్పుడు మనం ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన మహిమలో ఉంటాము. ఆయన చిత్తం నెరవేర్చకుండా, ఆయన ఆలోచన ప్రకారం మనం జీవించకుండా ఆయన మహిమలోకి మనము వెళ్ళము. హల్లెలూయా. అందుకే మత్తయ్య గారు ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తన చిత్తం చేయువాడే పరలోకంలో వెళుతాడు. అంటే పరలోకంలోకి తీసుకుని వెళ్ళటటువంటి ఆ దేవుని యొక్క ఆలోచన మనకిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనము శ్రద్ధగా వినాలి,
దాన్ని అంగీకరించాలి. ఆ ప్రకారంగా అనుసరిస్తే అప్పుడు మనకు మహిమలోకి మనము ప్రవేశిస్తాము. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? దేవుని యొక్క ఆలోచన. ఇంకొక వాక్యాన్ని మనము చదువుకు సాగుదాము. 106వ కీర్తన 43వ వచనము. 106వ కీర్తన 43వ వచనం చదువుతానండి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి. ప్రభుకు స్తోత్రములు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏమంటున్నాడంట? అనేక పర్యాయములు నీవు వారిని విడిపించావు, రక్షించావు, అయినను వారు హీనమైన దశలో ఉన్నారు, హీన స్థితిలో ఉన్నారు, చెడిపోయిన పాడైపోయినటువంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటని చూస్తే వారు మీ ఆలోచన ప్రకారం నవ్వకుండా తమ ఆలోచన అనుసరించి వారు తిరుగుబాటు చేయొచ్చు వచ్చింది గనుక తమ దోషం వలన వారు హీన దశ. హల్లెలూయా. అట్లయితే ఎందుకు వీరు చెడిపోతున్నారు, పాడైపోతున్నారంటే దేవుడు వినిపిస్తున్నాడు, దేవుడు వారిని రక్షిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అయితే వీరు చేస్తున్నారు, బంధింపబడగానే, రోగం రాగానే, నష్టం రాగానే, కరువు రాగానే, అనారోగ్యం రాగానే దేవా నీవే దిక్కు, దేవా నీవే దిక్కు అని చేస్తారు, ప్రార్థిస్తారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి పట్ల కనికరపడిన దేవుడు వారిని విడిపిస్తాడు, రక్షిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆరోగ్యం రాగానే, ఆశీర్వాదం రాగానే, అధికారం రాగానే మరలా వారు దేవుని యొక్క ఆలోచన అంటే విడిపించిన దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడవకుండా, ప్రవర్తించకుండా, జీవించకుండా తమ యొక్క ఆలోచన ప్రకారంగా వారు నడుస్తున్నారు కనుక అది దోషము, అది పాపం గనుక వారు హీనులైపోయారు, చెడిపోయారు, పాడైపోయారు. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తించాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించకపోతే, నడవకపోతే మనం ఏమైపోతాము? హీనులమైపోతాం, చెడిపోతాం, పాడైపోతాము. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనము నడిస్తే ఏమైతాము? దేవుని యొక్క నిత్య మహిమలోకి మనము ప్రవేశిస్తాము. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి ఒక క్లారిటీ మీకు రావాలి. ఏంటిది? నా ఆలోచనను పక్కకు పెడితేనే నేను దేవుని ఆలోచనను చేయగలను. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నేను బతికితే, ప్రవర్తిస్తే ఎటులైపోతాను? నేను నిత్యమైనటువంటి దేవుని యొక్క మహిమను నేను ప్రవచిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరికైనా దేవుని యొక్క మహిమలోకి మనం వెళ్ళాలి అంటే, ఆయన మహిమలో దేవుడు, ఆ మహిమల దేవుడు మనం తన మహిమలోకి మనల్ని చేర్చుకోవాలంటే ఆయన ఆలోచన ప్రకారం మనము జీవించాలి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేశారు? విడిపించిన దేవుని యొక్క ఆలోచన పక్కకు పడేసి, నిరాకరించి తమ యొక్క ఆలోచన ప్రకారంగా వారు నడిచారు, బ్రతికారు గనుక వారి మరలా హీనత చెందారంట. వాళ్ళు చెడిపోయారు, పాడైపోయారు, అనేకులు మరణించారు. కారణం ఏంటంటే విడిపించిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం వారు నడవకుండా తమ ఆలోచన ప్రకారం వారు నడిచారు. హల్లెలూయా. ఓకే, రెండో విషయం, భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు. మరి వారి ఆలోచన వింటే ఏమైతుంది? అవునా కాదు? ఓకే, మంచిదండి. ఇప్పుడు అట్లయితే మనము ఎస్తేరు పుస్తకాన్ని చూసినట్లయితే అక్కడ కొన్ని ప్రధానమైన పాత్రలు అంటే వ్యక్తులు మనకు కనబడతారు. నెంబర్ 1 ఎస్తేరు, నెంబర్ 2 మొర్దెకై, నెంబర్ 3 అహష్వేరోషు రాజు, నెంబర్ 4 వస్తి, నెంబర్ 5 హామాను. ఓకే, ఈ ప్రకారంగా కొన్ని 5-6 పాత్రలు మనకు, వ్యక్తులు ప్రధానంగా మనకు కనబడతా ఉంటారు. ఓకే, ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ఉపవాసము, ఇవన్నీ మీకు బహుబలంగా తెలుసు. రెండవది హామాను గురించి కూడా మీరు బహుగా ఎరిగిన వారు, చదివిన వారే. కానీ ఆ ఎస్తేరు పుస్తకములో 5వ అధ్యాయములో మీరు చివరి వచనం చూడండిరా,
అక్కడ ఒక పేరు మీకు కనబడుతుంది. ఆ పేరు ఏంటంటే జేరేషు. చెప్పండి, జేరేషు. ఈ జేరేషు ఎవరు అని చూస్తే హామాను యొక్క భార్య. హామాను యొక్క భార్య. ఓకే, కొంచెం ఇక్కడ ఆగుదాము, జరగదండి. ఏం పేరమ్మా? హామాను యొక్క భార్య పేరేంటి? జేరేషు. అట్లయితే చాలా మంది భర్తలు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వేసినా చాలా మంది భర్తలు 100లో 99% మంది, ఎంతమ్మా? 100లో 99% మంది సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, ఇబ్బంది అయినా ఎవరితో పంచుకుంటారు? ఒకటి స్నేహితులు, రెండవది భార్య. ఒకటి స్నేహితులు, రెండవది భార్య. ఓకే, మంచిదండి. అట్లయితే ఇప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే రాజులకు వెళ్ళి రాజుగారిని తర్వాత హామాను విందుకు పిలిచింది. ఎప్పుడైతే రాజుతో కలిసి విందులో పాల్పంపులు పొందడానుకున్న ఆ భాగ్యము, ఆ కృప, ఆ దయ హామాను దొరికింది. అది ఎవరు పిలిచారు? రాణి ఎస్తేరు గారు పిలిచారు. చెప్పనా సక్కమైన సంతోషముతో, ఆనందముతో ఈ హామాను నిండిపోయారు. సంతోషం తట్టుకోలేకుండా ఇట్లా ఉబ్బికి ప్రవహించేంత సంతోషంతో ఉన్నారు, హామాను ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఇలాంటి సంతోషంతో, ఇలాంటి ఆనందముతో ఈ ప్రయాణిస్తూ వస్తున్నప్పుడు మొర్దెకై కనబడతాడు. ఎవరికి? హామానుకు. ఇప్పుడు హామాను కనబడితే నిలబడకుండా, సాష్టాంగపడి నమస్కారం చేయకుండా, కదలకుండా తన పని తాను చేస్తూ ఉంటాడు. ఎవరు? మొర్దెకై. ఇప్పుడు ఎప్పుడైతే హామాను మొర్దెకై చూశాడో సంతోషము, ఆనందము, ఉల్లాసం అన్నీ ఎగిరిపోయినాయి. కోపము, పగ, ద్వేషం అన్నీ నిండిపోయినాయి. ఎవరిని చూస్తే? మొర్దెకైని చూస్తే. హల్లెలూయా. ఇప్పుడు మంచి గుర్తించాలి, సంతోషం పోయింది, ఉల్లాసం అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ మొర్దెకై నమస్కారం చేయనందుకు, ప్రైజ్ ది లార్డ్ చెప్పనందుకు, దండం పెట్టినందుకు, లేచి నిలబడినందుకు, ఈ మొర్దెకై హామానుకు లెక్క ఇచ్చినందుకు ఇప్పుడు వచ్చిన సంతోషం అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. హల్లెలూయా. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన భార్య అయిన జేరేషును పిలిపించి, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇక్కడ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటేంటి? సంతోషం. రెండోది ఇప్పుడు ఏముంది? కోపం, పగ, ద్వేషం. అట్లయితే మనం ముందు అనుకున్నాం కదా, స్నేహితులతో పంచుకుంటాం, లేదంటే బాడుతో పంచుకుంటాం. అట్లయితే ఇప్పుడు ఈయన కూడా మొర్దెకైని ఏం చేయలేక, ఏం చెయ్యాలో అర్థం కాక, ఏం చేయలేడు. ఎందుకు చేయలేడా అంటే ఏం చేయాలో ఆలోచన లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే వేసుకున్నాడు. ఇప్పుడు మొర్దెకైని ఏం చేయాలో ఆలోచన లేదు, అర్థం కాదు. అందుకే తనకున్న కోపలంతా అణిచిపెట్టి అలాగింటికి వెళ్ళాడు. ఎట్ట పోయాడు? ఇప్పుడు ఏదో ఒక మూల కొంచెం సంతోషం ఉంది, కానీ హృదయం అంతా ఇప్పుడు కోపం నిండిపోయింది. అది కూడా బయటకు వచ్చేట్టుగా ఉంది. మొర్దెకైని చంపాలని ఉంది, ఏమో ఉంది, కానీ ఏం చేయాలో ఒక ఆలోచన లేక తన కోపమును విడిచిపెట్టలే. అమ్మా, తన కోపాన్ని వదిలేయలేదు, విడిచిపెట్ట చేసినంట తన కోపమును తనలోనే అణచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. అణచిపెట్టుకున్నాడు, కోపమును అణిచిపెట్టుకొని ఎడబోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసినంట స్నేహితులు పిలిపించుకున్నాడు, భార్యని పిలిపించుకొని ఇప్పుడు భార్యను స్నేహితుల్ని కూర్చోబెట్టి 2 విషయాలు చేయించాడు. ఒకటి శుభవార్త చెప్పాడు, ఇంకోటి మొర్దెకై అంటే ఒకటి గుడ్ న్యూస్, రెండోది బ్యాడ్ న్యూస్. 2 వార్తలే, ఒకటి శుభవార్త, ఇంకోటి అశుభవార్త, చెడ్డ వార్త. అందుకే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్నేహితులం, మావాడికి ఏం లేదు, నెమ్మది లేదు, మావాడికి సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు టెన్షన్ పడుతున్నారు,
మా భర్తకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ ఒక్కటి వల్ల, ఎవరి వల్ల? ఈ ముడతకాయ వల్ల నెమ్మది కూడా పోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు సంతోషం సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకే ఒక పని చేయాలనంటే ముడతకాయలు లేకుండా చేయాలి. ముడతకాయను లేకుండా చేయాలి. ఇప్పుడు భార్య అయినటువంటి జెరెషు స్నేహితులు ఇప్పుడు హామానికి ఇచ్చిన ఆలోచన, హల్లెలూయా, మన ముందు అనుకున్నాం, పని ముందు కాదు ఆలోచన ముందు. పని ముందు కాదు ఆలోచన ముందు. ఆలోచన ప్రకారంగా వర్క్ నడుస్తుంది. ఆలోచన ముందు, తర్వాత వర్క్, పని, క్రియ. ఆలోచన లేకుండా పని ఎవరు చెయ్యరు. ఏదో ఆలోచన ఉంది, ఓకే. అయితే ఇప్పుడు కోపం వచ్చేసింది, ఏం చేయాలి అర్థం కాలేదు. కోపాన్ని లోపట అణిచిపెట్టేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మా జెరెషు దా అన్నాడు. స్నేహితులు వినిపించుకున్నాడు. ఏంట ఇట్లా ఏమైంది అంటే అయ్యా అన్నీ చెప్పేశాడు. ఇక అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక సలహా ఇచ్చారు. ఏమిచ్చారు? ఒక కొయ్యను రాసేద్దాం, ఒక ఏముంది, ఒక ఉరి కొయ్యను సిద్ధం చేయమన్నా. చంపేద్దాం. ఎట్లా చంపేద్దాము? ఉరేసి చంపేద్దాం అని స్నేహితులు జెరెషు అనే ఆమె, అంటే హామానికి భార్య పేరు ఏం పేరు? జెరెషు. ఇప్పుడు వీళ్ళు ఏం ఇచ్చారు? ఆయనకు ఒక ఆలోచన ఇచ్చారు. ఆయనకి ఎట్లా ఇది స్నేహితులు ఇచ్చిన ఆలోచన, భార్య అయినటువంటి జెరెషు ఇచ్చినటువంటి ఆలోచన, అభిప్రాయము నచ్చిందంట. చూద్దాం ఒకసారి చూరు మాటలు. ఈ సంగతి హామాను యుక్తముగా కనబడినందున అతడు ఉరుకొయ్యను ఒకటి సిద్ధము చేయించను. ఇప్పుడు రెడీ అవుతుంది. పిలిపించా ఆర్డర్ ఇచ్చాడు. ఏంటి ఆర్డర్ ఇచ్చాడు? ముడతకాయ కొరకు ఒక ఉరుకొయ్యను సిద్ధం చేయమని ఆర్డర్ చేశాడు. ఇప్పుడు ఉరుకొయ్య ముందా ఆలోచన ముందా? ఉరుకొయ్య ముందా అభిప్రాయం ఉందంటే ఇప్పుడు ఉరుకొయ్య లేదు, తాడు లేదు. ఇవేం లేకంటే ముందే వచ్చారు భార్య, స్నేహితులు, అమ్మ, అందరూ కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నారు. ఇప్పుడు అందరి ఆలోచన ఏంటయ్యా అంటే నీతిమంతుడైన, యథార్థవంతుడైన, దేవుని భయభక్తులు గల వాడైన, ప్రార్థనాపరుడైనటువంటి ముర్దకైని చంపడానికి నిర్ణయం, ఆలోచన వచ్చేసింది. వారు అంటే భార్య యొక్కయు స్నేహితుడు ఆలోచన ఎట్లా అనిపించింది? నీకు యుక్తంగా అనిపించింది, న్యాయబద్ధంగా అనిపించిందంట. అదే పని చేద్దాం అనుకున్నాను కూడా. అంటే భార్య యొక్క స్నేహితుల యొక్క ఆలోచనకు ఈయన కూడా ఏం చేశాడు? ఏకీభవించేశాడు. మొత్తం మీద సిద్ధమైపోయింది. హల్లెలూయా, సిద్ధమైపోయింది. అప్పటికే ముర్దకాయ ఉపవాసం ఉండి వస్త్రం తీసేసి గొన్నెపట్ట కట్టుకొని పిచ్చివాడి వల్ల ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఎస్తేరు ప్రార్థిస్తుంది. కారణం ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పిండతనేటువంటి ముర్దకాయ ఎస్తేరును ఆశ్రయించాడు. హామాను యూదులు చెప్పడానికి చేశాడు, శాస్త్రాన్ని పంపించాడు, ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ శాస్త్రం రద్దవడానికి ఏం అర్థం కాక ముర్దకాయ ఏం చేశాడు? తన కూతురు ఎస్తేరును ఆశ్రయించాడు. ఎస్తేరు చేసింది దేవుణ్ణి ఆశ్రయించింది. హల్లెలూయా. ముర్దకాయ ఇద్దరిని ఆశ్రయించాడు. నెంబర్ 1 దేవుణ్ణి ఆశ్రయించాడు. నెంబర్ 2 ఎస్తేరును కూడా ఆశ్రయించాడు. అదే ప్రకారంగా ఇక్కడ హామాను కూడా ఇద్దరిని ఆశ్రయించాడు. ఒకటి తన భార్య జెరెషును ఆశ్రయించాడు. నెంబర్ 2 తన స్నేహితులను కూడా ఆశ్రయించాడు. హల్లెలూయా. అమర్దా ముర్దకాయ ఇద్దరిని ఆశ్రయిస్తే హామాను కూడా ఇద్దరిని ఆశ్రయించాడు. హామానేమో భార్యను, స్నేహితులను ఆశ్రయిస్తే ముర్దకాయ ఏమో తన కూతుర్ని, రెండవది దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు కూడా ఏదో మా నాన్న ఇట్లా బట్టలు లేకుండా దిగంబరంగా పిచ్చోని వల్ల మాడి ప్రార్థిస్తున్నాడు కనుక అందరికి చావచ్చింది కాబట్టి నా భర్త రాజ గనుక ఏదో చేస్తాని తన ఆలోచనతోని, తన ఉద్రేకంతోని తాను ఏమీ చేయలేదు. ఇది మంచి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తాయి. మీకు అధికారం కూడా ఉండవచ్చు, మీ భర్త అధికారం ఉండవచ్చు.
అధికారం ఏం చేసుకోవద్దు, దుర్వినియోగం చేయొద్దు. ఆమె రాణి, రాజు భర్త, రాజు ఏమని చేయవచ్చు, కానీ ఏమి చేయలేదు. ఏం చేసిన ఆమె? ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థించింది. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సలహా మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అది తెలిసింది, ఇక చెప్పొద్దు, బాగుండదు, చెప్తే బాగుండదు, చెప్పకపోవడం మంచిది. హల్లెలూయా. మొర్దెకై ఎస్తేరుకు ఆ విషయం తెలుపగానే, అయ్యా నేను నా పడికత్తులకు ఉపవాసం ఉంటాము, మీరు కూడా ఉపవాసం ఉండండి అయ్యా. మనం దేవుని యొక్క ఆలోచన తెలుసుకుందాం, మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుందాం. మనం ఏ పార్టీ వారు? ఆమేన్, హల్లెలూయా. మొత్తం మీద ఇద్దరు నాయకులు, మొర్దెకై, హామాను. అక్కడ ఎస్తేరు, దేవుడు. ఇక్కడ భార్య, స్నేహితులు. యుద్ధం నడుస్తా ఉంది. ఇప్పుడు ఎవరి ఆలోచన ప్రకారంగా నడిస్తే జయ దొరికింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భార్య మాట విని, స్నేహితుల మాట విని ఇది న్యాయమే అనుకోని ఆయన ఉరికొయ్య సిద్ధం చేయించాడో, ఆ ఉరికొయ్య మీద ఆయనే మరణించవలసి వచ్చింది. కారణం ఏంటి అంటే అది దేవుని ఆలోచన కాదు. అది ఎవరి ఆలోచన? దుష్టుని ఆలోచన. అది సాతాను యొక్క ఆలోచన. అది తమ ఆలోచన. అందుకే సామెత గ్రంథం ఒక మాట ఉంటుంది, చదవండి. సామెత గ్రంథములు, సామెతలు 12వ అధ్యాయము 5వ వచనము. సామెతలు 12:5. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఇంకో మాట చదువుకుందాం మనం అట్లాగే. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. ఏంటంటే అక్కడ నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా వస్తూ ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారం మనం చూసినట్లా ఏమైంది? ఈ మొర్దెకై, ఎస్తేరు దేవుణ్ణి ఆశ్రయించారు గనుక దేవుడు గొప్ప జయమును, జీవమును అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రములు, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది తల్లులు, చాలా మంది అక్కలు ఇలా ఉన్నారు, జిరేషులో ఉన్నారు. తమ భర్తలకు అంతగా, హల్లెలూయా. ఎక్కడో ఆఫీసులోనో, ఎక్కడో ఉద్యోగం చేసే స్థలాల్లోనో, ఎక్కడో పడే స్థలంలోనో ఏదో కొంచెం చిన్న రగడ గొడవ అయిపోయింది, ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలేదు. మొత్తం మీద తన కొంచెం ఉపశమనం కోసం, సమాధానం కోసం నీకు చెప్తారు. మీరేం చేయాలి? హై అట్లా అంటారా, హై ఇట్లా అంటారా, హై మన టైం రాదా, అప్పుడు చూసుకుందాం, నువ్వేం భయపడకు. ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఇలాంటి మాటలు మాడద్దు. ఇలాంటి మాటలు మాట్లాడని ఎవరు నువ్వు? జెరెషు, హామాను భార్య. నువ్వు ఎస్తేరు కాదు, జెరెషు, లేకపోతే యెజబేలుడు, జెరెషుడు. ఇలాంటి ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. కానీ ఎస్తేరు ఉపవాసముతో, కన్నీళ్లతో ప్రార్థించి దేవుని యొక్క ఆలోచన పొందుకొని నిదానంగా జయం కోసము ఒక ఆత్మీయ పోరాటము చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలి మీరు? జెరెషు వలె ఉండకూడదు, యెజబేలు వలె ఉండకూడదు. మంచి ఆలోచన ఇచ్చు ఎస్తేరు వలె మీరు ఉండాలి. అయ్యా ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ భర్త వస్తే చేయాలి, అయ్యా కలవరపడకు, భయపడకు, కోప్పడకు, దేవుడు వారికి క్షమిస్తాడులే అని ఏం చేయాలి? భర్తని ఓదార్చి కొంచెం సమాధానపరిచి వారిని ప్రార్థనలోకి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన ఇవ్వాలి. ఓకే, ఇంకోటి చెప్పాలి.
ఇక్కడ తండ్రి ఎవరిని? కూతుర్ని ఒక ఆలోచన కోసం అడిగినప్పుడు మంచి ఆలోచన ఇచ్చింది. ఈయన తండ్రి, ఆమె ఎవరు? బిడ్డ. కానీ బిడ్డ అయినప్పటికీ ఒక మంచి దేవుని యొక్క ఆలోచనను, ఆమె దేశాన్ని బాగు చేసే, దేశ ప్రజల్ని కాపాడుకునే, తనను కాపాడుకునే, తన కుటుంబాన్ని కాపాడుకునే, తన తండ్రిని కాపాడుకునే ఒక ఆలోచన. స్తోత్రం, హల్లెలూయా. కానీ జరేషి చేసింది తన భర్తను చంపుకునే ఆలోచన ఆమె చేసుకుని కూర్చుంది. అంటే జ్ఞానవంతురాలా? కాదు కదా, మూఢురాలు, జ్ఞానలేని వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి మీకు వస్తున్న ఆలోచనలు, మీరున్న తలంపులు జెరూషలేము వలె ఉన్నాయా, ఎస్తేరు ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకో. ఇంకో ఆలోచన ఉంది. బిడ్డ తల్లిని అడిగింది. అమ్మా, నేను ఈరోజు డాన్స్ చేస్తున్నాను, నేను డాన్స్ అయి చేసిన తర్వాత నాన్నగారిని ఏం అడిగినా ఇస్తానన్నదమ్మ బహుమానము. తెలుసా వాక్యం? కూతురు అడుగుతుంది తల్లిదండ్రులకు వెళ్ళి, ఏమని? అమ్మా ఈరోజు నేను డాన్స్ చేస్తే నాట్యం ఆడిన తర్వాత, నాట్యం అయిపోయిన తర్వాత నేను ఏం కోరుకున్నా ఇస్తారంట మమ్మీ, మరి ఏం కోరుకోవాలని అడిగింది. బిడ్డ ఎవరిని? తల్లిని అడిగింది. తల్లి చెప్పింది. తల్లి ఇచ్చిన ఆలోచన ఏంటి? తల్లి బిడ్డకిచ్చిన ఆలోచన ఏంటి? మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను తలను నరికి పల్లెంలో పెట్టి ఇయ్యమని అడుగు అన్న ఆలోచన, అభిప్రాయము బిడ్డకు నూరు పోసింది. ఎంత నీచ నికృష్టపు ఆలోచనతో నిండిపోయిన తల్లి. అసలు భర్త ఎవరు? ఫిలిప్పు భర్త. ఏం పేరు? ఆమె పేరు హేరోదియానే. హేరోదియాకు తన బిడ్డ అడిగింది, అమ్మా ఏం అడగమంటావు? ఏమనింది? ఏమడిగింది? ఏం సలహా ఇచ్చింది? యోహాను తలకాయ అడిగింది. యోహాను ప్రాణం అడిగింది. ఎందుకు అడిగింది? యోహాను గారు హేరోదియా చేసిన పాపమును, అది పాపమయ్యా, అది మంచిది కాదయ్యా, ఇదిగో నీ సహోదరుడు ఫిలిప్ యొక్క భార్య అయినటువంటి నీవు ఉంచుకున్నావయ్యా, అది తప్పయ్యా అని హెచ్చరించినాడు. పాపమని హెచ్చరిస్తే నీకు కోపం వస్తుందా? నీకు పగ వస్తుందా? నువ్వు ప్రాణం తీస్తావా? ఇది పగ కాదా? ఇది పగ కాదా? కోపం కాదా? అంతే కదమ్మా. ఎవరైనా నువ్వు పడిపోతే, నువ్వు దిగజారిపోతే, నువ్వు చెడిపోతే, అమ్మ తప్పమ్మా, అలా చేయొద్దమ్మా, అలా బతుకొద్దమ్మా, అలా చూడొద్దమ్మా, అటు వెళ్ళొద్దమ్మా అని దేవుడిని సేవకులను గద్దిస్తే, నిన్ను శిక్షిస్తే, నిన్ను సరిచేయడానికి, నీ కుటుంబాన్ని సరిచేయడానికి, నిన్ను సరిచేయడానికి దేవుడి సేవకులను హెచ్చరిస్తే ఏం చేస్తావు? వారి మరణాన్ని కొడతావా? ఈరోజు అనేక మంది ఇలాంటి వారు తయారవుతున్నారు. ఎందుకు? బాధేస్తుంది. సంఘములో హేరోదియాలు ఉండకూడదు. సంఘములో జెరూషలేము లాంటి స్త్రీలు ఉండకూడదు. ఎస్తేరు వంటి వారు ఉండాలి. మరియమ్మ వంటి వారు ఉండాలి. హల్లెలూయా. అమ్మా మీ కన్న పిల్లలు ఏం చదవాలో అర్థం కాకపోతే, ఎటు వెళ్ళాలో అర్థం కాకపోతే మీ వద్దకు వస్తా. లేకపోతే నీ కొడుకుకు, నీ బిడ్డకు గొడవైంది, లేకపోతే నీ పిల్లలకు, వేరే పక్కింటి వాళ్ళ పిల్లలకు చిన్న గొడవైంది. అమ్మా ఇట్లా అయిందమ్మా, వాడు కొట్టాడమ్మా, ఆమె కొట్టిందమ్మా, వాడు కొట్టాడమ్మా అని నేర్చుకుంటూ ఇంటికి వస్తారు. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? పగతో, ద్వేషంతో నిండిపోయి వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తున్నావు? గొడవకి వెళ్తున్నావు. వాక్యం మర్చిపోతున్నారు. సహనం లేదు. ఒక మహాశక్తి వలె యుద్ధానికి వెళ్ళిపోయావు.
అప్పుడు నిన్ను వారు ఏం నేర్చుకున్నారు? ఓహో, పక్కింటలు కొడితే, ఎదుటలు కొడితే, వాళ్ళు తిడితే ఇలా గొడవ పడాలేమో అంటే చర్చిలో అన్ని భాషలు మాట్లాడాలి, చర్చిలో స్తుతించాలి, చర్చిలో పాటలు పాడాలి, చర్చిలో అర చేయాలి, ఇంటికి వచ్చి పక్కతో గొడవ పడాలి. మనంటే అమ్మా నీ సాక్ష్యం ఎక్కడ? ఈరోజు మన సాక్ష్యం ఎక్కడ? సహనము, ఓర్పు, దయ, కరుణ, క్షమాపణ, ఇలాంటి గుణములు, ఇలాంటి స్వభావములు అమ్మా నీ పిల్లలు నీ దగ్గర నేర్చుకోవాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? నువ్వు చెప్తే అర్థం కాదు, నువ్వు చూపించాలి. క్రియలలో వారికి నువ్వు చూపించగలగాలి. అంటే దేవుని ఆ సహనము, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ మీ ద్వారా మీ బిడ్డలకు అది ప్రత్యక్షపరచబడాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చిన్న చిన్న విషయాలకే పక్కింటితో గొడవ, ఎదురింటితో గొడవ, వెనకింటితో గొడవ. నువ్వు సువార్త వింటారా అమ్మా? నువ్వే సువార్త చెప్పు. నీ ఇంట్లో ప్రేయర్ అయింది, తీస్తే వస్తారా? ఏ పోమ్మ పో. చర్చికి వెళ్తా, పాట పాడతావు, ప్రార్థిస్తావు, హల్లెలూయా హల్లెలూయా అంటావు, కానీ నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. మీకంటే మేమే బెస్ట్ అనుకుంటారు లోపల. కానీ నీ కొడుకును వారు కొట్టింది వాస్తవమే, నీ బిడ్డను వారు తిట్టింది వాస్తవమే, నేరం వారదే. అయినా పోలే బేట, వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం. దేవుడు వారు క్షమించినట్లుగా, వారు రక్షించినట్లుగా వారు కూడా దేవుని ప్రేమతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క నీతో వారు నింపేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. పట్ట వాళ్ళ కోసం ప్రార్థించాయి అని ఒక బైబిల్ తెరిచి మత్తయి సువార్త అధ్యాయం తీసుకొని వారి ముందు చేపించి వారు చదివించి ఇట్లుందాం బేట, రండి ఒకరు చెప్పండి ప్రార్థిద్దాం. ఇలాంటి విత్తనం వేసే తల్లులకు హల్లెలూయా, ఇలాంటి విత్తనాలు వేసే తల్లి కావాలి. ప్రతి చిన్న విషయాన్ని జుట్టు కట్టుకొని చీర దిగించుకొని యుద్ధానికి వెళ్ళే హేరోదియాలు కాదు. నీవు హేరోదియా వలె ఉండి, జెరెషు వలె ఉండి ఎంత ప్రార్థించినా, ఎన్ని అన్న భాషలు బట్టి ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం, వ్యర్థమమ్మా, వ్యర్థమే. హల్లెలూయా. తండ్రి పెద్దవాడే వయస్సులో, కానీ ఒకవైపు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, మరొక వైపు కూతుర్ని ఆశ్రయించాడు. కూతురు దేవుని ఆశ్రయించి చక్కటి ఆలోచన తండ్రి కనిపించేసింది. దేశంలో క్షేమం, సంఘంలో క్షేమం, అందరిలో జీవం, మరణం తొలగిపోయింది, నాశనం తొలగిపోయింది. ఎవరైతే చంపాలి, నాశనం చేరుకున్నాడో వాడే రక్షించిపోయాడు. దేవుని కార్యం అలా ఉంటది. కానీ అమ్మా, నువ్వు తొందరపడకు, నువ్వు కోపడకు, నువ్వు మహావే శక్తి వలె మారిపోకు. మన ద్వారా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనము ప్రత్యక్షపరిచినట్లుగా మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంతమంది అయ్యారమ్మా. ఒకటేమో మొర్దెకై ఎస్తేరును ఆశ్రయించాడు, తర్వాత దేవుణ్ణి ఆశ్రయించాడు. రెండవది హామాను తన భార్యను, స్నేహితుని ఆశ్రయించాడు. దాని వారికి ఉన్న ప్రతిఫలం ఏంటో మీకు అర్థమైపోయింది. అట్లయితే అమ్మలారా, మన జీవితంలో అనేకమైన ఆలోచనలు మనకుంటాయి. కానీ మన ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే, శరీర సంబంధుల యొక్క, భక్తిహీనుల యొక్క, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే, నిర్ణయాలు తీసుకుంటే హామానుకు పట్టిన గతి మనకు పడుతుంది. సందేహం లేదు. నీ బిడ్డనైనా, మన కొడుకులైనా ఎవరనంటే వెంటనే బైబిల్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివించి, మన గురువు, మన తండ్రి, మన కాపరి ఇలా ఉండమన్నాడయ్యా, ఇలా ఉండమనం, ఇలా ఉందామమ్మా, వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం అని మంచి విత్తనాలు విత్తే తల్లి కావాలి సంఘానికి. హల్లెలూయా.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మోకరించి మోకాళ్ళపై ఉండి ఆ ప్రభుని వేడుకుంటావా? నిజమేనయ్యా, ఈ రోజు వరకు నా జీవితము హెరోదియా వలే ఉంది. ఈ రోజు వరకు నా జీవితము జెరేషు వలే ఉంది. నా భర్తకు నేను సరైనటువంటి ఆలోచన, అభిప్రాయం ఇవ్వలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను. నన్ను బట్టి నా కుటుంబంలో, నా సంఘములో నా భర్తకు అశాంతే, ఆత్మీయ మరణం వచ్చేస్తుంది. ప్రభువా, ఎస్తేరు యొక్క ఆలోచన అనేకులు బ్రతికించింది, అనేకులు విడిపించింది, అనేకులు రక్షించింది. కానీ నా ఆలోచన, నా అభిప్రాయములు మరణములోనికి, చీకటిలోనికి, కక్షల్లోనికి తీసుకొని పోతుందయ్యా. ఈ బతుకు నాకు వద్దయ్యా. ఈ రోజు మొదలుకొని ఎస్తేరు వలె ప్రార్థించి మీ ఆలోచన ప్రకారంగా నేను నడుస్తూ ఆ ఆలోచనను నా ఇంటి వారికి కూడా అందించే అట్టి గొప్ప భాగ్యము, అట్టి మార్పు నాకు కలిగించవా? నాకు కలిగించవా? స్తోత్రం. అడుగుదామా? ముగ్గురున్నారమ్మా. ఒకటి ఎస్తేరు, రెండు జెరేషు, మూడవది హెరోదియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క ఆలోచన నీకు నిజంగా బయలుపరచబడాలంటే విధేయత గల మనస్సు, శ్రమపడే మనస్సు, లోబడే మనసు నీకుండి నీ స్వచిత్తమును, నీ ఆలోచన విడిచిపెట్టే, నిరాకరించే మనసు నీకుండాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు విడిపించే, రక్షించే ఆ దేవుని యొక్క ఆలోచన విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా వారు నడిచారు గనక వాళ్ళు హీన దశనందిరి అనే వాక్యం మనకి బోధిస్తుంది. అమ్మా, ఈరోజు ఆత్మీయంగా నీ హీన దశలో ఉన్నాయేమో, దేవుడు మరలా మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నా కోసమే, ఈ మాట నీ కోసమే తల్లి. దుష్టుని మాట వినకు. ఇదిగో ఇస్కరియోతు యూదా యేసుని అమ్మేశాడు. ఎందుకో అమ్మేశాడు? సాతాను ఒక ఆలోచన ప్రకారంగా అమ్మేశాడు. దుష్టుని ఆలోచన ఉంది, దేవుని ఆలోచన ఉంది, భక్తిహీనుల ఆలోచన ఉంది, నరుల ఆలోచన ఉంది, నీ ఆలోచన ఉంది. అమ్మా, నీవు నిష్కలంకురాలుగా మార్చబడి నిత్య మహిమలోకి మనం వెళ్ళాలి అంటే, ఆయన మనల్ని స్వీకరించాలంటే, ఆ దేవుడే మనల్ని ఆహ్వానించాలి అంటే ఆయన ఆలోచన ప్రకారం మనము నడుచువారమై ఉండాలి. క్రియ కాదు, క్రియ ముందు కాదు, ఆలోచన ముందు. హల్లెలూయా. సాష్టాంగ పడిపో, లొంగిపో, సరెండర్ అయిపో. గర్వం వద్దు, నేను నాదని అహం వద్దు, అహంకారం వద్దు. నాశనం వస్తుంది, నాశనం వస్తుంది. నశించిపోవద్దు అంటే, ఈడ దశ దొందొద్దు అంటే ఏం చేయాలి? నీ భర్త రాజే కావచ్చు, నీ భర్త లీడర్ కావచ్చు, నీ భర్త సంఘ పెద్ద కావచ్చు, నీ భర్త పాష కావచ్చు. అయితే ఏంటి? ఎలా ప్రార్థన చేసి, ఎలా కన్నీళ్ళు కార్చింది. ఇవన్నీ చెప్పడానికేనా? ఇవన్నీ వినడానికేనా? వద్దా? అనుసరించద్దా మనము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దైవమా, మీకు స్తోత్రం, స్తోత్రం దైవమా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, సర్వాధికారి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా మమ్మల్ని మీరు ప్రేమించి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఎస్తేరును అయ్యా తండ్రి, హెరోదియాను ప్రభువా, జెరేషును స్థితి ప్రభువా మీరు మమ్మల్ని పెట్టుండగా, ఈరోజు ప్రభువా వ్యక్తిగతంగా నేను ఎలా ఉన్నానో మీ యొక్క వాక్యం అర్థంలో పరీక్షించుకోవడానికి, మారు మనసు పొందడానికి దేవా అయ్యా తను మేము ఏ ప్రకారంగా జీవిస్తే, ఏ ఆలోచన నడిస్తే, క్రియ చేస్తే నిత్య మహిమలు ఉంటామో దానికి ఉన్నటువంటి ఒక చక్కని మార్గం ఉపదేశం ప్రభువా మీరు మా ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క వాక్యానికి సంపూర్ణంగా సజీవయాగంగా అప్పగించుకుంటున్నాము. మనం అంగీకరించండి. మీకు విరుద్ధమైన సమస్త ఆలోచనలు మీరు వేర్లతో సహా పెళ్లగించి వేసి, తీసివేసి మీ కృపతో నింపి, మీ ప్రేమతో నింపి, మీ సహనముతో నింపి, మీ ఆలోచనలతో నింపి అలాగ నడిపించి నిత్య మహిమలో మని చేర్చు సహాయము చేయమని
విన్న ప్రతి మాట మా అందరి జీవితాల్లో మీరు కట్టి ఫలింపు చేయండి. శారీరక మానసిక ఆత్మ విడుదల కలిగించండి. ఆత్మీయ క్షేమాభివృద్ధిని మా జీవితంలో కలిగి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.